నిజామాబాద్ నగరం అనగానే గుర్తుకొచ్చేది ఇరుకైన రోడ్లు, పార్కింగ్ లేని వ్యాపార సముదాయాలు, మార్కెట్. తాతల కాలం నాటి మాస్టర్ ప్లాన్ అమలవుతుండటంతో ఇరుకైన నగరంగా ఉండిపోయిన పరిస్థితి. నగర రూపురేఖలు మార్చేందుకు 2019లో నూతన మాస్టర్ ప్లాన్ ని తయారు చేశారు. ప్రభుత్వం ఆమోదం తెలిపినా అమలు కాకపోవడంతో నగరాభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. నిజామాబాద్ నగర విస్తీర్ణం రోజురోజుకి పెరుగుతున్నా దానికి అనుగుణంగా రహదారులు లేవు. ప్రధాన రహదారుల్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కావడం సర్వసాధారణ విషయంగా మారింది. నిజామాబాద్ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారినా నగర రూపురేఖలు మాత్రం మారడం లేదు. ఇరుకైన సందులు, కాలినడకన కూడా వెళ్లలేని రోడ్లన్నీ ఆక్రమించి నిర్మించిన ర్యాంపులు. దీనికి కారణం సరైన మాస్టర్ ప్లాన్ లేకపోవడమే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త మాస్టర్ ప్లాన్ను అమల్లోకి తెచ్చింది సర్కార్. 43 ఏళ్ల తర్వాత కొత్త ప్రణాళిక రూపుదిద్దుకోవడంతో నగర ప్రజలు ఎంతగానో ఆనందించారు. అయితే కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. నిజామాబాద్ నగర జనాభా 3.90 లక్షలు. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రస్తుతం 60 డివిజన్లున్నాయి. ప్రస్తుతం 40 చదరపు అడుగుల విస్తీర్ణంతో నగరంలో ప్రధాన రోడ్ల వెడల్పు 100 అడుగులున్నాయి. కొత్త ప్లాన్ అమల్లోకి వస్తే ఈ రోడ్ల వెడల్పు 125 అడుగులు అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ 1975 నాటిది. వాస్తవానికి ఈ ప్లాన్ 20 ఏళ్లకోసారి రూపుదిద్దుకోవాలి. గత 43 ఏళ్ల నుంచి కొత్త ప్రణాళిక తయారు చేయడంలో ఎవరూ శ్రద్ధ చూపలేదు. నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 2019లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ ముసాయిదాకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నగర ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు కార్పొరేషన్ అధికారులు. తర్వాత ఏమైనా సవరణలు ఉంటే చేసి మాస్టర్ ప్లాన్కి ఆమోదం తెలిపి అమలు చేయాల్సి ఉండేది. సరిగ్గా ఇదే సమయంలో నిజామాబాద్ నగరాభివృద్ధి సంస్థని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో కొత్త ప్లాన్ అమల్లోకి రాకుండా ఆగిపోయింది. ఎట్లయితే రోడ్స్ అవుతాయో అట్లా సిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడున్న ట్రాఫిక్ వ్యవస్థ కూడా కొద్దిగా చేంజ్ చేస్తుంది. ట్రాఫిక్ సమస్య కూడా చాలా అవుతుంది. ఎందుకంటే సిటీ అనేది పెరుగుతూ పోతుంది. జనాభా పెరగడం వల్ల మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్ల అసలు మన నిజామాబాద్ టౌన్ అయితే వేరే టౌన్లతో చూస్తే చాలా వెనుకబడి ఉంది. అసలు మాస్టర్ ప్లాన్ను ఏం చేస్తుర్రు అనేది ప్రజలకు వివరించి వారికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ప్రజలకు, వాటిని సాల్వ్ చేసి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ను ముందుకు తీసుకెళ్లి సిటీని డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాం. 2019 నుంచి మాస్టర్ ప్లాన్ అమలు ఆగిపోయింది. నూడా ఏర్పాటైన నిధులు కొరత ఉంది. మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఉంటే నగరం అభివృద్ధి చెందేది. మాస్టర్ ప్లాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నగర కార్పొరేషన్దా లేక నూడాదా అన్న సంశయంలో మాస్టర్ ప్లాన్ ఆగిపోయింది. కేవలం కాలయాపన చేసి ఏదో పదవుల కోసమో లేకపోతే ఓడిపోతే పెత్తనం చేసేందుకో మీరు ప్రయత్నం చేయకండి. ఇందూరు నగర అభివృద్ధి జరగాలంటే మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి ప్రజలందరూ ఆమోదంతో అట్టి మాస్టర్ ప్లాన్ అమలు చేసి ప్రజల అవసరాల కోసం డ్రైనేజ్ సిస్టమ్ ఏంది, ఎక్కడికి పోతుంది డ్రైనేజ్ సిస్టము ఏంది, హైదరాబాద్లో పోయి ఆడపోయి ఈడబోదు హైడ్రా అంటారు, నిడ్రా అని చెప్పి పిసిసి అధ్యక్షుడు చెప్పాడు. ఏదయ్యా నీ నిడ్రా ఏది, నీ డెవలప్మెంట్ ఏది? ఇవాళ మేము అడిగేది అదొకటే, మీరు నిక్కచ్చిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పైసా రావాలి మాకు చెప్పి మాకు పంపించండి, మా ఎంపీ గారికి ఇవ్వండి, మా ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇవ్వండి, వస్తాం, మేము తీసుకొచ్చే ప్రయత్నం మేము తీసుకొస్తాం. ఇందులో నగరాభివృద్ధిపై నూడా ఇప్పటి వరకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిజామాబాద్ నగరంలో అభ్యంతరాలను పరిష్కరించి నూతన మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.